నన్ను మార్చండి అంటున్నాను. నేను క్రైస్తవుడిని, చర్చ్ పాస్టర్‌ని. నన్ను హ్మ్. మార్చండి. అదే అండి. జీవితకాలం మీ స్టూడియోలోనే కూర్చొని ఉంటాను. నన్ను మార్చండి. నేను చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాను. హ్మ్. డబ్బులిచ్చి మారుస్తారా? హ్మ్. లేదు నేను చాలా హెల్త్‌కి సంబంధించిన సమస్యల్లో ఉన్నాను. నన్ను బాగు చేసి మారుస్తారా? హ్మ్. లేకపోతే అనేక రకాల ఇబ్బందుల మధ్య నేను ఉన్నానండి. హ్మ్. నన్ను మభ్యపెట్టి మారుస్తారా? మార్చండి. ఎలా మారుస్తారు నేను చూస్తాను. ఎవడు మారుస్తాడు సార్? హ్మ్. ఎవడు మార్చేది? ఎవడికి అవసరం ఉంది? ఎవడికి పట్టింది అని అడుగుతున్నాను నేను. అందరూ నోట్లో మేము మతం మార్చడానికి వస్తున్నాము అని అంటే నోట్లో లాలీపప్పులు పెట్టుకొని చీక్కుంటూ తిరుగుతూ ఉన్నారు చిన్న పిల్లగాళ్ళ ఏమన్నా చిన్న పిల్లల్ని కూడా కనీసం చిన్న పిల్లల్ని బలవంతం చేసి పాలు దాయించలేం, చిన్న పిల్లలకి బలవంతంగా ఒక ముద్ద అన్నం పెట్టలేం, చిన్నపిల్లల్ని బలవంతంగా నిద్రపుచ్చలేం. అలాంటిది ఒక్కొక్కడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి వీళ్ళు, చదువుకున్నటువంటి వీళ్ళు ఎలా మతం మారుతారు సార్? అంటే దేనికి ఆశపడి మతం మారుతారు? ఒకవేళ బలవంతంగానో లేకపోతే మభ్యపెట్టో మతం నన్ను మార్చండి అంటున్నాను. నేను క్రైస్తవుడిని, చర్చ్ పాస్టర్‌ని. నన్ను హ్మ్. మార్చండి. అదే అండి. జీవితకాలం మీ స్టూడియోలోనే కూర్చొని ఉంటాను. నన్ను మార్చండి. నేను చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాను. హ్మ్. డబ్బులిచ్చి మారుస్తారా? హ్మ్. లేదు నేను చాలా హెల్త్‌కి సంబంధించిన సమస్యల్లో ఉన్నాను. నన్ను బాగు చేసి మారుస్తారా? హ్మ్. లేకపోతే అనేక రకాల ఇబ్బందుల మధ్య నేను ఉన్నానండి. హ్మ్. నన్ను మభ్యపెట్టి మారుస్తారా? మార్చండి. ఎలా మారుస్తారు నేను చూస్తాను. ఎవడు మారుస్తాడు సార్? హ్మ్. ఎవడు మార్చేది? ఎవడికి అవసరం ఉంది? ఎవడికి పట్టింది అని అడుగుతున్నాను నేను. అందరూ నోట్లో మేము మతం మార్చడానికి వస్తున్నాము అని అంటే నోట్లో లాలీపప్పులు పెట్టుకొని చీక్కుంటూ తిరుగుతూ ఉన్నారు చిన్న పిల్లగాళ్ళ ఏమన్నా. చిన్న పిల్లల్ని కూడా కనీసం చిన్న పిల్లల్ని బలవంతం చేసి పాలు దాయించలేం, చిన్న పిల్లలకి బలవంతంగా ఒక ముద్ద అన్నం పెట్టలేం, చిన్నపిల్లల్ని బలవంతంగా నిద్రపుచ్చలేం. అలాంటిది ఒక్కొక్కడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి వీళ్ళు, చదువుకున్నటువంటి వీళ్ళు ఎలా మతం మారుతారు సార్? అంటే దేనికి ఆశపడి మతం మారుతారు? ఒకవేళ బలవంతంగానో లేకపోతే మభ్యపెట్టో మతం